హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ చట్నీ అండి. బాగుంటుంది, టేస్టీగా, ఎంతో ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పల్లీలు బాగా వేయించుకోవాలి. దూరగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని బెండకాయలు బాగా పీసెస్ అలా కోసుకొని ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ తీసుకున్న తర్వాత అలాగ మొత్తం ప్లేట్లోకి తీసుకున్నాక దాంట్లోనే ఆయిల్ ఉన్న దాంట్లోనే పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం టమోటాలు, కొంచెం చింతపండు, వెల్లుల్లి 4 రెమ్మలు వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. బాగా ఉడికించుకోవాలి. బాగా మెత్తగా అయిందండి చూడండి. అలా ఉడికిన తర్వాత ఇంకోసారి కలిపుకొని ఉడికిందో చూసుకొని ఇంకా మిక్సీ జార్లో ఫస్ట్ పల్లీలు, తర్వాత దొండకాయ ముక్కలు ఫ్రై చేసుకున్నవి వేసుకొని అలాగే మగ్గించుకున్న టమోటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోండి. తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. పోపుకి ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనము మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా ఫ్రెండ్స్, అది దాంట్లో వేసుకొని బాగా మగ్గించుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడి టేస్ట్ బాగుంటుంది.